హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు జనవరి 22వ తారీఖు అభిజిత్ ముహూర్తంన హిందువుల ఆరాధ్య దైవం, సమస్త హిందువుల చిరకాల స్వప్నం రామ మందిరం ప్రారంభమవుతుంది. ఈ సుముహూర్తాన ఈ సమయాన మనం ఇంకొకరిని తలుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రామ మందిరం నిర్మాణానికి సర్వోత్తమ న్యాయస్థానం తీర్పు ఇవ్వగలిగినందుకు బలమైనటువంటి వాదనలు, సాక్ష్యాలను, బలమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేసినటువంటి కేకే నాయర్ గారికి సర్వత్రా హిందూ సమాజం సాష్టాంగ నమస్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరి కేకే నాయర్? ఇతని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కదంగలం కరుణాకరన్ నాయర్. ఇతరు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి హిందూ నాయర్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఇతడు 1907వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు నాడు జన్మించడం జరిగింది. ఆ రోజుల్లోనే ఇతను ఇంగ్లాండ్కి వెళ్ళి బారిస్టర్ చదువు, అంటే లాయరు చదువుకొని మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చి న్యాయవాద వృత్తిని చేస్తూనే ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఆ రోజుల్లో ఐసిఎస్ అనేది ఉండేది. ఇప్పుడు మనకు ఐపీఎస్ సర్వీస్ ఉంది. అయితే ఆ రోజు ఉన్నటువంటి ఐసిఎస్ సర్వీస్లో కంబైన్డ్ అంటే జ్యుడిషియరీ ఉంటుంది అండ్ రెవెన్యూ అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది. అలా అతను ఐసిఎస్ సర్వీస్లో ఉత్తరప్రదేశ్ క్యాడర్లోకి వెళ్ళడం జరిగింది. ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఫైజాబాద్ జిల్లాకు మెజిస్ట్రేట్గాను అండ్ సివిల్ సర్వీసర్గాను, ఆఫీసర్గాను నియమించడం జరిగింది. ఆ సమయంలో 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి పాలనలో ఈ దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో అంటే అక్కడ ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి కేకే నాయర్ గారు ఉన్న సమయంలోనే అక్కడ అప్పుడు అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహాన్ని కనిపించింది ఒక్కసారిగా. అంటే అంతకుముందు అక్కడ ఏమీ లేనటువంటి విగ్రహం దగ్గర రాముని విగ్రహం అక్కడ ప్రతిష్ఠించారు. లేదా అక్కడ దేవ సంకల్పము ఎలా వచ్చిందో అక్కడ వచ్చింది. దాంతో వివాదం మొదలైంది. చిలికి గాలివాన అవుతుంది. యావత్ హిందూ సమాజం ఆ రోజు తెలుసు మనకు 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ విభజన ద్వారా ఇటు హిందువులకు ఇటు ముస్లిమ్స్లకు ఘోరాతి ఘోరమైనటువంటి మరణకాండ జరిగింది. ఏ విధంగా మత కల్లాలు జరిగాయో మనందరికీ తెలుసు. మళ్ళీ సద్దుమణుగుతున్న సమయంలోనే ఇక్కడ ఇటు నుంచి ఈ బాలరాముని విగ్రహం రావడంతో అక్కడ వివాదం మొదలం కావడంతో వెంటనే నెహ్రూ గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గోవింద్ వల్లభ్ పంత్కు ఆదేశాలు ఇవ్వడం, ఆ గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా వెంటనే ఆ జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి ఈ కేకే నాయర్ దగ్గరికి విషయం వచ్చినప్పుడు విచారణ జరగాల్సిందిగా ఆదేశించినప్పుడు ఫజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్కు ఉన్నటువంటి ఈ కేకే నాయర్ గారు తన సుబార్డినేటువంటి గురుదత్ సింగ్ని విచారణ కమిషన్ వేసి విచారణ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా తాను ఆ రాముని విగ్రహం అయితే కనిపించిన మందిరం 500 మీటర్ల వరకు అది వివాదాస్పద రహితమైనటువంటిది. అందులోకి ఎవరు కూడా హిందూవేతరులు ఎవరు కూడా వెళ్ళడానికి లేదు. అది హిందువుల పవిత్రమైనటువంటి ప్రదేశంగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ రామ మందిరం ఏదైతే బాలరాముని పెట్టినటువంటి మందిరంలో ఆ మందిరానికి చుట్టూ కూడా 500 మీటర్ల వరకు ఎవరికి హక్కు లేదు. మతేతరులు అంటే ఇక్కడ హిందూవేతరులు ఎవరు కూడా అందులోకి రావడానికి కానీ ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టడానికి వీలు లేదంటూ నిషేధాజ్ఞలు లాంటి ఆర్డర్లు ఇవ్వడం. ఆ ఆర్డర్లు ఇవ్వడంతో వెంటనే నెహ్రూకి చాలా కోపం వచ్చింది. చాలా ఒత్తిడి చేసినా కూడా కేకే నాయర్ గారు ఏ విధంగా రాజీ పడలేదు. దానితోపాటు వెంటనే అక్కడ నిషేధాజ్ఞలే కాదు, ఆ రామ్ మందిరంలో పూజ చేసుకోవచ్చు, ఆ పూజారికి కావలసిన కార్యక్రమాలకి కావాల్సిన ఖర్చు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సింది ఉంటుంటూ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దీనితోటి నెహ్రూ మరీ ఒత్తిడిగా చేస్తే తాను చాలా కొన్నాళ్ళు భరించగలిగినటువంటి కేకే నాయర్ గారు పకడ్బందీటువంటి తీర్పులు ఇస్తూ ఆ తీర్పుని ఎవరు ప్రభావితం చేయలేనంతటి రికార్డ్స్ తయారు చేసేసి తన పదవి నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చాడు. ఈ వర్షక్రమంలోనే కేకే నాయర్ గారి మీద
యావత్ అయోధ్య సమాజం మొత్తం కూడా వెన్నుదండుటి కేకే నాయర్కి సపోర్ట్ ఇవ్వడం, నెహ్రూ గారికి ఆ మీద ఉన్నటువంటి కోపం, ఆ రోజు నుండి రాజకీయ అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా వెంటనే వాళ్ళు అప్పుడు వచ్చినటువంటి స్థానిక ఎన్నికల దృష్ట్యా నాయర్ గారిని రాజకీయ పార్టీ తరపున పోటీ చేయమన్నప్పుడు తాను ప్రభుత్వ సర్వీసులో ఉన్నాం కాబట్టి పోటీ చేయనంటూ ఆ తర్వాత తన హిందూ మహాసభ తరపున పోటీ చేయించి అఖండ విజయంతో ఆ రోజు పార్లమెంట్లోకి ఎంపీగా వెళ్ళడం జరిగింది. 1952 ఎన్నికల్లో దేశమంతా కాంగ్రెస్ నీరాజనం పలికితే అక్కడ మాత్రం హిందూ మహాసభ నుంచి రిప్రజెంటివ్గా కేకే నాయర్ గారి సతీమణి సహధర్మచారిణి శకుంతల నాయరు రికార్డు నెలకొంటూ నెహ్రూకు సవాలు విసురుతూ పార్లమెంటులో ఎంపీగా తమ గళాన్ని వినిపించి, పార్లమెంట్లో కూడా రామజన్మభూమి తాలూకు గళాన్ని వినిపించి అధికారిక రికార్డ్ అయ్యేలా చేసినటువంటి మహోత్తమైనటువంటి దంపతులు ఈ నాయర్ దంపతులు. ఈ విధంగా కేకే నాయర్ దంపతులు ఫజాయాబాదే కాదు యావత్ హిందూ సమాజం అంతకు రుణపడి ఉంటుంది. వారు ఉద్యోగ విరమణ తర్వాత అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత తమ స్వస్థలానికి వెళ్ళాలని ప్రయత్నించిన ఫజాయాబాద్ అయోధ్య వాసులు ఎవరికి కూడా ఇష్టపడలేదు. అయినా తర్వాత కొన్నాళ్ళు వాయిదా వేసుకొని మరి చివరాంకరంలో 1977లో మరణించే ముందు కొంతకాలం ముందు తన స్వగ్రామానికి వెళ్ళడం, నాయర్ గారి మరణానంతరం అతని చితాభస్మాన్ని అయోధ్య వాసులంతా కూడా రంగరంగ వైభవంగా తీసుకెళ్ళి ఆ సరయూ నదిలో నిమజ్జనం కూడా చేశారు. ఆ విధంగా సమస్త హిందూ సమాజానికి కేకే నాయర్ గారు చేసిన కృషికి, కేకే నాయర్ గారికి సమస్త హిందూ సమాజం రేపు అయోధ్యలో రామమందిర నిర్మాణం రోజు రాముని స్మరిస్తూనే ఒక్కసారి కేకే నాయర్ గారికి నివాళులు కూడా అర్పిద్దాం. జై శ్రీరామ్.